హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భీమ్ అమావాస్య శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మా ఆయన గారికి ఇలాగా కాళ్ళు కడిగి పూజ చేశానండి. సింపుల్గా ఆయనకి డ్యూటీ ఉండింది, ఏదో సింపుల్గా నాకు ఉన్నంత మాత్రం నీట్గా నిదానంగా చేశాను. 10 నిమిషాలు 15 నిమిషాల్లో పూజ అండి. అంటే ఆంధ్రాలో ఇలాంటి పద్ధతి లేదు, కానీ నేను ఇక్కడ బెంగళూరుకి వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి పద్ధతి పెట్టుకున్నా. అయితే మంచిదే, భార్య భర్తలు బాగుండాలనేసి ఈ పూజ చేశానండి సింపుల్గా. అందరూ మరి మీరు కూడా చేశారా? మీరు కూడా నేర్చుకోండి, తప్పదు కదా, చేయాలి. అయితే మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారండి. మనం బాగా చూసుకోవాలి మన భర్తల్ని, అంతేనా? పూజ అయితే అయిపోయి వచ్చిందండి. ఇంకా కాళ్ళకు పడేది, డబ్బులు తీసుకునేది ఒకటే ఉండేది. కాళ్ళకు పడేది అంతే ఉండేది. ఇంకా కాళ్ళకు మొక్కుతానండి నేను ఇప్పుడు. సింపుల్గా పూజ చేశానండి. సాయంత్రం 6 గంటలకు వచ్చారండి వీళ్ళు. పాపం పొగులంతా పనికి వెళ్ళారు. ఏమైతే ఏమి, మనకు ఒక 500 600 1000 రూపాయో లేదంటే 2000 ఎంతో అంత వస్తుంది కదా, తీసుకోవాలి కదా మరి. అందుకే ఈయన ఫోన్ వచ్చాయి ఇప్పుడే. ఇంకా పూజ అయితే అయిపోయి వచ్చింది. ఆశీర్వాదం చేయండి అనేసి కాళ్ళకు పెడతానండి నేను ఇప్పుడు. ఆ కాళ్ళకు మొక్కుతాను. ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని కాళ్ళకు మొక్కుతానండి. మొక్కిందైతే అయిపోయింది. ఇంకా నాకేమో డబ్బులు కావాలి కదా, మరి ఇస్తారా? చూద్దాం ఎంత ఇస్తారో. నాకు టెన్షన్, ఫస్ట్ కాళ్ళకు మొక్కుతున్నా కానీ నాకు అమౌంట్ ఎంత వస్తుందిరా అనేసి. ఈయన భద్రంగా ఎత్తి పెట్టుకుంటారు డబ్బులు అయితే మాత్రం. ఎంత తీసాడు, అందులో ఎంత ఉందో తెలియదు, నేను ఇంకా తీసుకోలే. ఏదన్నా కొనుక్కొని ఇచ్చారు. థ్యాంక్ యూ. మా ఇద్దరు ఎలా ఉన్నామో చూసేసి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోస్ పోవాలని మనస్ఫూర్తిగా